అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ మనసులో ఏముందో మనసుకేగా తెలుసు. రచయిత తమిరిస జానకి గారు. ఇక కథలోకి వెళితే, ఆమె తలపులు చిట్టిబాబు వీణుల విందు చేస్తున్న అనుభూతి, ఆమెని గూర్చిన ఆలోచనలు బాలమురళి పాట వింటున్నంత తన్మయత్వం, ఆమె తోడి ఊహాలోకం యామిని కృష్ణమూర్తి నృత్యావలోకనమే. సౌరభములేల చిమ్ము పుష్పవ్రజంబు, చంద్రికలనేల వెదజల్లు చందమామ, ఏల సలిలంబు పారు గాడ్పేల వినరు, ఏల నా హృదయంబు ప్రేమించు నిన్ను. దేవులపల్లి వారి కవిత నాలో మెదిలింది. 4 ఏళ్ల క్రిందట మొదటిసారి ఆమెని చూసినప్పుడే. ఏల నా హృదయంబు ప్రేమించు నిన్ను, ఈ ప్రశ్నకి సమాధానం అప్పటికీ ఇప్పటికీ నేను చెప్పలేను. 4 ఏళ్ల కిందట మొదటిసారి ఆమెని గుడిలో శివలింగం పూల చెట్టు కింద చూసిన ఆ క్షణం నా జీవితంలో మధురమైన అనుభూతిని కలిగించిన క్షణం అని చెప్పాలి. నా జీవితంలో ఆ రోజు ఒక గొప్ప సుదినం అనే చెప్పాలి. నా జీవితం అని అంటున్నాను. నాకెంతో వయసు లేదు, 23 ఏండ్లు నాకిప్పుడు. 2 ఏళ్ల క్రిందట BA పూర్తయింది. చదువులో నాకు పెద్ద తెలివితేటలు లేవు, యావరేజ్ స్టూడెంటుని. నాకు స్నేహితులు తక్కువే మొదట్నుంచి. గొప్పలు చెప్పుకోవడం కాదు కానీ అమ్మాయిల వెంట పడటం, వాళ్ళని ఆకర్షించేందుకు వెర్రి మొర్రి వేషాలు వేయటం లాంటివి నాకెప్పుడూ అలవాటు లేదు. ఏ అమ్మాయి వంక కన్నెత్తి చూడని ప్రవరాక్యుడన్న బిరుదు కూడా ఇచ్చారు కాలేజీలో నాకు. అటువంటి నాలో హఠాత్తుగా కలిగింది మార్పు 4 ఏళ్ల క్రిందట ఆమెని చూసిన తొలిచూపులోనే. ఒరే అబ్బాయి, అమ్మ పిలుపుతో లేచి కూర్చున్నాను మంచం మీద. ఏమిట్రా, ఎప్పుడూ ఒంటరిగా కూర్చొని ఏదో ఆలోచిస్తూ ఉంటావు? జాలి ఆశ్చర్యం కలగలిసిన దీర్ఘం అమ్మ గొంతులో ఆ ప్రశ్నలో. ఏమని చెప్పను, ఎలా చెప్పను? ఎలా చెప్తే అమ్మ అర్థం చేసుకోగలదు? అసలు అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తుందా? పిచ్చివాడిని చూసినట్టు చూడదు, వెర్రిబాగులవాడివంటూ ఒక్క మాటతో తేల్చిపడేయదు. చెప్పను, చెప్పలేను. నా అనుభూతిని, నా అంతరంగ మదనాన్ని ఇంకా కొన్నాళ్ల పాటు బయటికి చెప్పుకోవడానికి లేదు. అందుకేగా ఇన్నాళ్లుగా 4 ఏండ్లుగా పొరపాటున కూడా ఎవరి దగ్గర నేను నోరు జారనిది. నిన్నేరా అబ్బాయి. ఏమిటమ్మా, రంగారావు గారు అమ్మాయిని చేసుకుంటే 15,000 కట్నం ఇస్తామంటున్నారు. భూషయ్య గారు అమ్మాయిని చేసుకుంటే 20,000 ఇస్తామంటున్నారు. అమ్మా, చెప్పాను కదమ్మా నాకు ఇష్టం లేదని, ఇప్పుడు అప్పుడే చేసుకోనని, కట్నం తీసుకోనని కూడా చెప్పాను కదమ్మా. బావుంది నీ వరస, అదే పాట పాడుతున్నావు. రోజు మనసు మార్చుకోవెందుకని? కట్నం పుచ్చుకునే విషయంలో మనం ఏమన్నా ఇంతివ్వండి అంతివ్వండి అని రొక్కించి అడుగుతున్నామా? వాళ్ళంతట వాళ్ళుగా ఇస్తామంటూ ముందుకొస్తున్నారు. వాళ్ళెంత ఇస్తామన్నా నాకిష్టం లేదు, నన్ను క్షమించమ్మా. అయినా అమ్మా, నాకిప్పుడు 23 ఏండ్లే కదా, ఏమంత వయసు అయిపోయిందని అంత తొందరపడిపోవటానికి? ఇంతవరకు ఉద్యోగమన్నా దొరకలేదు కదా. ఉద్యోగం లేకుండా, నా కాళ్ళ మీద నేను నిలబడకుండా, నా మాట పూర్తి కాకుండానే అందుకుంది అమ్మ మళ్ళీ. అదేగా నేను చెప్తున్నది. ఆ రంగారావు గారు అమ్మాయిని చేసుకుంటే కట్నం ఒకటే కాదు, ఉద్యోగం కూడా వేయిస్తామంటున్నారు ఆయన. ఈ నెలలో మంచి ముహూర్తాలున్నాయని కబురు కూడా చేశారు. నువ్వు పిల్లనెప్పుడు చూస్తానంటే అప్పుడు ఏర్పాటు చేస్తానన్నారు. అమ్మా, నన్ను క్షమించమ్మా, నా పెళ్ళికి అప్పుడే తొందరలేదు. అంతకంటే ఇంకొక్క మాట నా నోట్లోంచి రాలేదు. అవును, అప్పుడే చెప్పడానికి లేదు. నాకు ఉద్యోగం దొరకాలి ముందు. దొరికిన వెంటనే వెళ్ళి సభాపతి గారిని కలవాలి. అప్పుడే కదా పుష్కర గురించి అమ్మతో చెప్పగలను. నా హృదయంలో పదిలంగా దాచుకున్న ఆ దేవి గురించి, పుష్కర గురించి ఈ 4 ఏండ్లుగా పొరపాటున కూడా ఎవరితోనూ నేను అనలేదు. నేను కలలు కంటున్న ఆ రోజు కోసం ఊపిరి తీయడమే మర్చిపోయినట్టు ఎదురు చూస్తున్నాను అంతలా. ఎంత తొందరగా కాలం పరిగెట్టి ఆ రోజుని నా ముందు నిలబెడుతుందా అన్న నిరీక్షణలో నిలువెల్లా తపించిపోతున్నాను. కనురెప్ప వాలిస్తే కాలం ఆగిపోతుందేమోనన్న భయంతో కంటి మీద కునుకే కరువైంది 4 ఏండ్లుగా. ఎవరితో మాట్లాడాలన్నా, ఎక్కడికి వెళ్ళాలన్నా ఏదో వెలితి. అందుకే ఎవరితోనూ కబుర్లు చెప్పాలనిపించక నిశ్శబ్దంలో మౌనంగా
మనసులో మేలి ముసుగులో దాగిన ఆమెతో, నా దేవీతో తీయని మూగబూసులు అల్లుకోవడం అలవాటైపోయింది. ఇది పిచ్చి కాదు, మోజు అంతకంటే కాదు. నా మనసులోని ఈ అనుభూతి మరొకరికి ఎలా అర్థమవుతుంది? అర్థమయ్యేలా చెప్పగలగడం నాకు అంత సులభం కాదు. ఏమిట్రా, ఎంత చెప్పినా నీ మాట నీదే. ఇంటి పరిస్థితి కూడా అర్థం చేసుకోవాలి నువ్వు. నీ తమ్ముళ్ళు చెల్లెళ్ళు ఇంకా చదువులు పూర్తి కాని వాళ్ళు. నీకా ఏ ఉద్యోగం దొరకలేదింకా. ఇప్పుడప్పుడే పెళ్లి చేసుకోనంటూ వచ్చిన మంచి సంబంధాలన్నీ వదిలేస్తున్నావు. కాబోయే మామగారే ఉద్యోగం వేయిస్తానంటుంటే ఇంక మనకి బాధేముంది? పైగా కట్నం తీసుకోనంటావు. వాళ్ళంతటా వాళ్ళుగా ఇస్తామంటున్నారు. అవసరం ఉన్నవాళ్ళం మనం, వద్దనడం ఎందుకు? ఇంకోసారి బాగా ఆలోచించుకో. సనుగుతూ వంటింట్లోకి వెళ్ళిపోయింది అమ్మ. నేను మిగిలాను నా ఆలోచనల్లో. 4 ఏండ్ల వెనక్కి వెళ్ళిపోయింది నా మనసు. ఆ రోజు బంధువుల ఇంటికని నరసాపురం వెళ్ళిన మొట్టమొదటి రోజు. గుడిలో శివలింగం పూల చెట్టు కింద సన్నజాజి రెమ్మలా ఆమె. పక్కనున్న మరో అమ్మాయితో నవ్వుతూ మాట్లాడుతున్న ఆమె గొంతు వీణ మీటినట్టే ఉంది. అది మరొకరు మీటిన వీణ కాదు, చిట్టిబాబు వీణే. ఆమె మాటలో వినిపించేది కోయిలపాటే. ఆమె కదలికల్లో కనిపించేది మయూరి నృత్యం కాక మరేమిటి? ఆమె అడుగుజాడలలో హంస నడకలే. తొలిచూపులోనే ప్రేమ కలగటం అంటే ఏమిటో అనుభవంలోకి వచ్చింది నాకు ఆమెని చూసిన ఆ మొదటి క్షణమే. మనసులో రేగాయి వింతైన పులకింతలు, మరెన్నో మధుర భావనలు. ఎన్ని జన్మల బంధమో మా మధ్య ఉన్న అనుభూతి. ఆమె నా సొంతమన్న అతి గాఢ విశ్వాసం. ఇంతకంటే అందమైన అమ్మాయిలు మా కాలేజీలో లేకపోలేదు. కానీ వాళ్ళెవ్వరినీ కూడా నా మనసు పట్టించుకోలేదు. ఇటువంటి పులకింత వాళ్ళెవరిని చూసినా కూడా నాకెప్పుడూ కలగలేదు. నా మనసు దోచుకున్న ఈమెని తప్ప మరెవరిని పెళ్లి చేసుకోకూడదు అన్న అభిప్రాయం ఆ క్షణంలోనే నా మనసులో ఏర్పడిపోయింది. నా ప్రేమ పిచ్చిదని, నేనో వెట్టివాడినని ఎవరైనా అనుకున్నా నేను బాధపడదలుచుకోలేదు. ఆమెని పెళ్లి చేసుకోగలిగితే అంతే చాలు, నా జీవితం ధన్యమైనట్టే. ఆమె వెనకే వెళ్ళి వాళ్ళ ఇల్లెక్కడో తెలుసుకున్నాను. మర్నాడు ఆమె ఇంటి ముందు కాపుకు వేసి ఆమె వెనకే కాలేజీ వరకు వెళ్ళాను. ఆమె పేరు పుష్కర అని, సీనియర్ ఇంటర్ చదువుతోందని, తండ్రి పేరు సభాపతి అని వివరాలు సేకరించగలిగాను. ఆమె కాలేజీకి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు ఆమెనే గమనిస్తూ మరో ధ్యాస లేనట్టు తిరిగాను. నేను మళ్ళీ మా ఊరు వెళ్ళిపోయే రోజు వచ్చేసింది. రేపే నా తిరుగు ప్రయాణం. మరి ఆగలేదు నా మనసు. ఆమె తండ్రితో ఒక్క మాట చెప్పాలని, ఒక్క మాట అడగాలని తొందర పెట్టింది మనసు. అందుకే ఆ సాయంత్రం వాళ్ళింటికి కొద్ది దూరంలో రోడ్డు పక్కగా నిలబడి ఆమె తండ్రి సభాపతి గారు బయటికి వస్తారేమోనని ఆ ఆదివారం సాయంత్రం చల్లని వాతావరణంలో నిమిషాలు లెక్కబెడుతూ నిలబడ్డాను. నా నిరీక్షణ వృధా కాలేదు. సభాపతి గారు ఇంట్లోంచి బయటికొచ్చి ఎటో బయలుదేరారు. మెల్లిగా ఆయన్ని చేరుకున్నాను. నెమ్మదిగా పిలిచాను. సార్. పక్కకి తిరిగి చూశారాయన. ఇంతవరకు ఆయన్ని ఎవరూ అలా పిలవలేదేమో. ఆయన కళ్ళల్లో ఎంతో ఆశ్చర్యం. నా పేరు రవీంద్ర. మాది విజయవాడ. మా నాన్నగారి పేరు వాసుదేవరావు గారు. బిజినెస్ చేస్తారు. విజయవాడలో మాకు సొంత మేడా కారు ఉన్నాయి. విజయవాడలో బిజినెస్ మ్యాన్ వాసుదేవరావు గారి పేరు నేను విన్నానయ్యా. చాలా పెద్ద అంతస్తులో మనిషి. సభాపతి గారి గొంతులో గౌరవ భావం తొణికిసలాడింది. మా బంధువుల ఇంటికని నేను ఈ ఊరొచ్చి వారం రోజులైందండి. రేపు వెళ్ళిపోతున్నాను. నా గొంతు తడబడింది ఒక్క క్షణం. అసలు సంగతేమిటో అర్థం కాక అయోమయంగా చూస్తున్నారు సభాపతి గారు. నేను ఈ ఊరొచ్చిన మొదటి రోజే మీ అమ్మాయి పుష్కరని గుడిలో చూశాను. నా స్వరంలో అదో రకమైన మార్పు నేనే గమనించాను. మధురమైన భావన మనసు విప్పి మరొకరితో చెప్పుకునేటప్పుడు కలిగే ఆనంద పారవస్యం వల్ల వచ్చిన మార్పది. ఈ వారం రోజులుగా ఆమెని చూస్తూనే ఉన్నాను. రోజు కూడా మొదటి చూపులోనే ఆమెని నేను ప్రేమించాను. నిజం. నా మాట నమ్మండి. నేనామెని పెళ్లి చేసుకుంటాను. నేనామెని ప్రేమిస్తున్నాను. తెల్లబోయి చూస్తున్న సభాపతి గారిలో మెల్లగా కదలిక వచ్చింది. అలా పార్కులో కూర్చొని మాట్లాడుకుందాం పదా, గంభీరంగా అంటూ ముందుకి నడిచారు. పార్కులో పచ్చగడ్డిలో కూర్చున్నాక సూటిగా నా కళ్ళల్లోకి చూశారు. ఇప్పుడు చెప్పు అన్నారు.
నిజం చెప్తున్నానండి, ఊరికే అనటం లేదు. మీ అమ్మాయి తొలిచూపులోనే నా మనసులో చోటు చేసుకుంది. నేను ఆమెని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. ప్లీజ్ అలా నవ్వకండి, నన్ను అర్థం చేసుకోండి. ఇది నిన్ను వెక్కిరించే నవ్వు కాదు బాబు, నీ ప్రేమని తలచుకొని జాలిపడుతున్న నవ్వు. నా అంతస్తుని చూసుకొని నేనే నవ్వుకునే నవ్వు. ఏం చదువుతున్నావు? బిఏ ఫైనల్ ఇయర్. వయసెంత? 20 ఏళ్ళే అండి. కాలేజీలో ప్రేమ దోమ అంటూ అమ్మాయిల వెంట తిరిగిన రకాన్ని కానండి. ఇంటా బయట కూడా బుద్ధిమంతుడని పేరు తెచ్చుకున్నవాడినే. అందులో మీకు ఏ సందేహం అక్కర్లేదు. దయచేసి గొప్పలు చెప్పుకుంటున్నానని అనుకోకండి. గబగబా చెప్పేసి ఊపిరి పీల్చుకున్నాను. మీ నాన్నగారు బాగా డబ్బున్నవారు అవునా? పెద్ద అంతస్తులో వాళ్ళు మీరు. మరి నేను కొట్లో పద్దులు రాసే గుమస్తాని. తెలుసా నీకు? తెలుసండి, వివరాలు వాకప్ చేశాను. మరి మీబోటి వాళ్లతో వియ్యమందే హక్కు మాబోటి వాళ్ళకెక్కడిది? అలా అనకండి ప్లీజ్. ప్రేమకు ఆస్తులతో అంతస్తులతో సంబంధం లేదు. ప్రేమకు లేకపోవచ్చు బాబు, నిన్ను కన్నవాళ్ళకి మాత్రం తప్పకుండా ఉంటుంది. వాళ్ళని ఎదిరించైనా మీ అమ్మాయిని చూడు బాబు, నీది ఉడుకు రక్తం. ఈ వయసులో ఆవేశం అలాగే ఉంటుంది. నేను ఆవేశంతో అనటం లేదండి. ఉండు, నన్ను పూర్తిగా చెప్పని. నాకు కొడుకుల్లేరు, 4 కూతుళ్లే. నువ్వు తొలిచూపులోనే ప్రేమించాను అంటున్న ఆ పుష్కర నా 3వ కూతురు. సీనియర్ ఇంటర్ చదువుతోంది. 2వ కూతురు డిగ్రీ మొదటి సంవత్సరం. 4వది హైస్కూల్లోనూ చదువుతున్నారు. పెద్ద పిల్ల పెళ్ళికి చాలా అప్పు చేశాను, అందుకే గుణపాఠం నేర్చుకున్నాను. ఇక ఈ 3 పిల్లల పెళ్ళిళ్ళకి అప్పులు చెయ్యదలుచుకోలేదు, కట్నాలు ఇవ్వదలుచుకోలేదు. నాకు కట్నం వద్దండి, నేను తీసుకోను. నీకొద్దంటావు, బాగానే ఉంది. నీ తల్లిదండ్రులు ఒప్పుకోవద్దు, వాళ్ళని ఎదిరించైనా. అదిగో మళ్ళీ అదే మాట. ప్రేమంటే ఏమిటో కూడా తెలియని పసివాడివి నువ్వు. ఆవేశంతో నువ్వన్న మాటలు పట్టుకొని నీకు నీ వాళ్ళకి మధ్య కలతలు రేపమన్నావా నన్ను? అది కాదండి. చూడు బాబు, ఇంకా చదువుకుంటున్న చిన్న కుర్రాడివి, 20 ఏళ్లవాడివి. అప్పుడే పెళ్లి వయసు రాలేదు నీకు. నా పెద్ద కూతురికి 20 ఏళ్ళు వచ్చాకే, దాని గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాకే పెళ్లి చేశాను. తక్కిన పిల్లలకు కూడా కనీసం గ్రాడ్యుయేషన్ చెప్పిస్తాను. 20 ఏళ్ళు వస్తే కానీ ఎవరికీ పెళ్లి చేయను. పుష్కర పెళ్ళి ఇంకో 4 ఏళ్ల తర్వాతి మాట. నా ఇంట్లో లక్ష్మి లేదు కానీ సరస్వతి ఉంది. నా కూతుళ్ళు 3 చదువుల్లో ఫస్టే. అందుకే వాళ్ళ చదువులకి డబ్బు కొరత లేకుండా రాత్రి పగలు కష్టపడి డబ్బు సంపాదిస్తాను. వాళ్ళకి నేనేమీ సిరి సంపదలు ఇవ్వలేకపోయినా కనీసం కాలేజీ చదువైనా చెప్పించాలని నా పట్టుదల. సిరి సంపదలు ఒకరోజు ఉన్నట్టు మరో రోజు ఉంటాయని చెప్పలేం. విద్య అలాంటిది కాదు కదా. మీ 3వ అమ్మాయి చదువు పూర్తయ్యే వరకు పెళ్ళికి నేను తొందరపడను, ఆగుతాను. ఆమె చదువు అయ్యాకే. నవ్వారు సభాపతి గారు. అయితే 4 ఏళ్ల తర్వాత కూడా నీ మనసు మారకుండా నీ ప్రేమ ఇలాగే ఉంటే నా కూతుర్ని నువ్వు చేసుకునేందుకు నాకు ఏ అభ్యంతరం లేదు. ఆ రోజుకు కూడా నీ ప్రేమ ఇలాగే ఉంటే నీది నిజమైన ప్రేమేనని, ఆవేశం కాదని ఒప్పుకుంటాను. కానీ మీరు మరో సంబంధం ఏదైనా? నా సందేహం ఆయనకు అర్థమయ్యింది. అబ్బెబ్బే, నిన్ను మర్చిపోను. నీ అంతట నువ్వుగా వచ్చావు. నీకు నా కూతురి మీద కలిగిన ఈ ప్రేమ 4-5 ఏళ్ల తర్వాత కూడా చెక్కు చెదరకుండా ఇలాగే ఉంటే అప్పుడు నువ్వొచ్చి పెళ్లి చేసుకుంటానని అడిగితే అంతకంటే సంతోషించవలసినదేముంటుంది? మౌనంగా చూస్తున్న నా భుజం మీద మృదువుగా తట్టారు. ఇలా నిక్కచ్చిగా మాట్లాడానని మరోలా అనుకోకు. కారణాలు వివరించానుగా. ఇవి ఇదివరకటి రోజులు కావు. చిన్న వయసులోనే పెళ్ళిళ్ళు చేసుకోవడం కంటే అమ్మాయి అబ్బాయి వాళ్ళు వాళ్ళ కాళ్ళ మీద నిలబడ్డాక 4 చక్కదిద్దుకునే లోకజ్ఞానం అలవడ్డాక పెళ్లి చేసుకోవడం మంచిదని నా అభిప్రాయం. ఇక వెళ్దామన్నట్టుగా తల ఊపి లేచాను. ఆమెని గూర్చిన ఆలోచనల్లోనే రోజులు నెలలు గడిచిపోతున్నాయి నాకు. నా ఫైనల్ ఇయర్ పూర్తయ్యేటప్పటికి మా ఇంట్లో ఊహించలేని మార్పులొచ్చాయి. వ్యాపారంలో నాన్నగారికి విపరీతమైన నష్టాలు ఓ పక్క, ఆయనకు ఉన్న దురలవాట్లు, గుర్రపందాలు, తాగుడికి లెక్కకు మించి చేసిన అప్పులు ఓ పక్క. కొంతైనా అప్పులు తీర్చేందుకు, కొంతైనా నష్టాలు భర్తీ చేసేందుకు మా ఇల్లు అమ్మేసి ఓ చిన్న అద్దె ఇంట్లోకి మారిపోవలసి వచ్చింది.
ఆస్తి అంతస్తు తరిగిపోవడంతో ఇంట్లో అందరూ బాధపడ్డారు, పడుతూనే ఉన్నారు. కానీ నా మనసులో నిండిపోయిన ఆమె కోసం, నా హృదయంలో పదిలంగా దాచుకున్న ఆ దేవి కోసం, ఆమెనే పెళ్లి చేసుకోవాలన్న గాఢమైన కోరికతో ఆస్తి అంతస్తు లేని ఈ మామూలు జీవితం ఎంతో సుందరంగా, మరెంతో తృప్తిగా ఉంది నాకు. ఇప్పుడింకా ఆ సభాపతి గారికి అభ్యంతరం అసలుండదని నా ఆనందం. అవును మరి, అంతస్తుల భేదం ఇప్పుడింక లేదు మా మధ్య. అందుకే ఒక్కసారిగా మేడ మీద నుంచి నేల మీదికి విసిరేసినట్టుగా మా జీవన విధానం మారిపోయినా కాస్త కూడా బాధ అనిపించలేదు నాకు. నిజం చెప్పాలంటే సంతోషించాను. నా ప్రేమ దేవతను తప్పక గెలుచుకోగలను అన్న భావనతో. పరిస్థితుల ఒత్తిడికి తట్టుకోలేక దిగులుతో, గుండెపోటుతో నాన్నగారు పోవడంతో ఇంటి బాధ్యత పూర్తిగా నా మీదే పడింది. ఉద్యోగ ప్రయత్నాలు ఎంత ముమ్మరంగా చేసినా ఏవో టెంపరరీ ఉద్యోగాలు 1-2 చోట్ల చేయడం తప్పించి సరైన ఉద్యోగమేది నాకింతవరకు నిలకడగా దొరకలేదు. రోజులు, నెలలు భారంగా గడిచిపోతూనే ఉన్నాయి. ఈరోజు నా ఆనందానికి అవధుల్లేవు. నాకు హైదరాబాదులో మంచి ఉద్యోగం వచ్చింది. పర్మనెంట్ పోస్టు. మంచి ఉద్యోగం అంటే నా ఉద్దేశంలో ఆఫీసర్ ఉద్యోగం అని కాదు. నా చదువుకి పెద్ద పెద్ద ఆఫీసర్ల ఉద్యోగాలు ఎలా వస్తాయి? గుమస్తా ఉద్యోగమే వచ్చింది. కానీ పర్మనెంట్ పోస్టు. అది నా సంతోషం. ఇదివరకులా టెంపరరీ వేకెన్సీల్లో 2 నెలలు 3 నెలలు చేసిన బాపతు ఉద్యోగం కాదు. గుమస్తా ఉద్యోగం అయితేనేం ఈ మాత్రం కూడా లేని వాళ్ళు ఎంతమంది లేరు ఈ రోజుల్లో. అన్నిటికీ మించిన సంతోషం నాకిప్పుడు మరొకటి ఉంది. అది సభాపతి గారిని కలవడం. ఆయన పెట్టిన గడువు కూడా ఎప్పుడో పూర్తయిపోయింది. ఉద్యోగం దొరక్క నాదే లేట్ అయింది. ఇప్పుడు ఉద్యోగంలో జాయిన్ అయ్యాక వాళ్ళ ఊరెళ్ళి సభాపతి గారిని కలవాలి. ఇప్పటికీ మీ అమ్మాయి రూపం నా మనసులోంచి చెక్కు చెదరలేదని చెప్పాలి. మీకు మాకు అంతస్తుల భేదం ఇప్పుడు ఏమాత్రం లేదని సవినయంగా మనవి చేసుకోవాలి. పుష్కరని నేను పెళ్లి చేసుకునేందుకు అనుమతించమని, ఆశీర్వదించమని అడగాలి. ఆ ఇల్లు సమీపిస్తుంటే నాలో ఏదో మాటల్లో వర్ణించలేని పులకింత, ఉద్వేగం. ఎవరు కావాలి? తలుపు తీసి ప్రశ్నించిన ఆమెని చూస్తూనే జవాబు చెప్పాలన్న స్పృహ కూడా లేక అలా నిలబడిపోయాను. 4-5 ఏళ్ల కిందట పరికిణీ ఓణీలో సన్నజాజి రమ్మలా ఉన్న నా ప్రేమదేవత ఇప్పుడు చీరలో మరింత అందంతో మెరిసిపోతూ మల్లె మొగ్గలా దర్శనమిస్తే గుర్తుపట్టిన నా గుండె గబగబా వేగంగా కొట్టుకుంది. మాటే మరిచిన వాడిలా, మాటల్లో చెప్పలేని మధురానుభూతితో ప్రేమ పూజారిలా నిలబడ్డాను ఆమె ముంగిట. ఎవరు కావాలండి? కోయిల కూసింది నా వీణుల విందుగా. తిరిగి మరోసారి, సభాపతి గారు లేరా? రండి, లోపలకు రండి. బయటికెళ్ళారు. ఇప్పుడో పావుగంటలోనో వచ్చేస్తారు. కూర్చోండి. మంత్రించినట్టుగా వెళ్ళి కూర్చున్నాను. సముద్రపు అలల్లా లేచి పడుతున్న భావావేశాన్ని లోపల అణిచిపెట్టుకుంటూ, హాయ్ పుష్కర, హార్టీ కంగ్రాచులేషన్స్. ఐఏఎస్ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యావట కదా? అబ్బా, ఎంత అదృష్టవంతురాలివి. ఐఏఎస్ ఆఫీసర్ అయిపోయావన్నమాట. బెలబెలలాడుతూ 4 అమ్మాయిలు బయటి నుంచి వచ్చి ఆనందంతో పుష్కరని పట్టి ఊపేశారు. ఒక్క క్షణం నా గుండె ఆగిపోయిందా అనిపించింది. స్నేహితురాళ్ళందరికీ చిరునవ్వుతో థ్యాంక్స్ చెప్తున్న పుష్కర, నా ప్రేమదేవత, నా దేవి, నాకు అందని ఎత్తుకి ఎదిగిపోయినట్టు కనిపించింది. ఎలా? ఇప్పుడేం చేయాలి? ఆ రోజు ఒకప్పుడు నన్ను పై అంతస్తువాడిగా లెక్కవేసి మన మధ్య అంతస్తుల భేదం ఉందన్నారు సభాపతి గారు. ఈరోజు ఆ అంతస్తులు తారుమారైన ఈరోజు నేను ఎలా నోరు తెరిచి అడగగలను? ఈమె ఐఏఎస్ ఆఫీసర్, నేనో గుమస్తాని. నన్ను పెళ్లి చేసుకోమని ఈమెని అడగడం ఈమెకి అన్యాయం చేసినట్టే అవుతుంది కాదా? మరి అలా అడగడం ఉచితమా కాదా అని ఆలోచించే ఇంగిత జ్ఞానం కూడా లేనివాడిగా నన్ను జమకట్టరు. నా మనసులోని ప్రేమ ఎవరికి కనబడుతుంది? ఎవరికీ కనబడని ప్రేమ, ఎవరికీ అంతుపట్టని ఆ ప్రేమ నన్ను అత్యాశపరుడిగా నలుగురి ముందు నిలబెడుతుంది. అంతకంటే నా ఈ ప్రేమని మూగ మనసు అరల్లో దాచిపెట్టుకోవడమే ఉత్తమం కాదు. నా కళ్ళు చెమ్మగిల్లాయి. నా గుండె బరువెక్కింది. మనస్ఫూర్తిగా, మూగగా, ఇన్నేళ్లుగా ఆమెని ప్రేమిస్తున్న నేను కడసారిగా ఓరగా ఆమె వంక చూస్తూ, ఆమె గాని ఆ స్నేహితురాళ్ళు గాని నన్ను గమనించకుండా
జాగ్రత్త పడుతూ నెమ్మదిగా ఆ ఇంట్లోంచి బయటికి వచ్చేశాను. ఆమె చదువుకి, ఆమె ఉద్యోగానికి తగ్గ మంచి వరుడు ఆమెకు లభించాలని ఆ భగవంతుడిని కోరుకోవడమే నేను ఆమెకు చేయగల మేలు అనిపించింది. నా ప్రేమదేవత చల్లగా 10 కాలాల పాటు పచ్చగా సంతోషంగా వర్ధిల్లాలని నా మనసు ఆరాట పడడంలో వింతేముంది. ఇంతటితో ఈ కథ సమాప్తం. మరలా మరొక మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.